హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనము ఏ కంపెనీదైనా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఫస్ట్ మనము ఒక హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ పాలు తీసుకొని ఇట్లా మరిగించుకోవాలి. తర్వాత ఇవి యాపిల్ ముక్కలు కట్ చేసినవి. తర్వాత ఇది మనకు కాజు, ఇది బాదాం, తర్వాత ఇవి బనానా ముక్కలు కట్ చేసుకున్నవి. తర్వాత మనకు ఇవి గ్రానైట్స్, ఇవి దానిమ్మ గింజలు తీసుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి మనకు చిన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్. మీరు బ్లాక్ గ్రేప్స్ అయినా పెట్టుకోవచ్చు, ఈ గ్రేప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్కి మనకు ఇవన్నీ అవసరము. ఇంకా మనకు ఫ్రూట్స్ ఇంకా ఏవైనా కావాలని కూడా వేసుకోవచ్చు. షుగరు, కావాల్సినంత షుగర్ వేసుకోవచ్చు. తర్వాత ఇవి మరిగించిన పాలు బాగా వేడి చేసుకోవాలి. ఇవి వచ్చేసి పచ్చిపాలు కొన్ని తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇది మనకు తగినంత 1 కానీ 2 స్పూన్లు కానీ కలుపుకొని ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 4 స్పూన్స్, ఇది 2 స్పూన్లు వేసుకున్నాము. ఇంకొక 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మొత్తం 4 స్పూన్లు వేసుకుంటున్నాము హాఫ్ లీటర్ పాలకి. ఈ పచ్చి పాలల్లో మనకు కొన్ని పాలు తీసుకొని ఉండలు కట్టకుండా ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకి ఈ వేడి పాలలో వేసుకొని బాగా మరిగించుకోవాలి. మనము పచ్చి పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఈ వేడి పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగరు, కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్, బాదాము, పిస్తా, జీడిపప్పు, తర్వాత మనకు కట్ చేసిన అరటి పండ్లు, పోమోగ్రానైట్స్, నారింజ గింజలు, తర్వాత కట్ చేసుకున్న గ్రేప్స్, ఇవన్నీ మనము ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్న పాలల్లో వేడి అయిన తర్వాత ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి. కొంచెం పాలు దగ్గరికి అయ్యేటట్టు కొంచెం మరగబెట్టుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము కాజు వేసుకున్నాము, బాదం కూడా వేసుకున్నాము, కట్ చేసిన యాపిల్ ముక్కలు, మరుగుతున్న పాలలో వేసుకున్నాము, నారింజకాయలు కూడా గింజలు కూడా వేసుకుంటున్నాము. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. బంద్ చేసిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన గ్రేప్స్ కూడా వేసుకుంటున్నాం. కొంచెం కలుపుకోవాలి. అరటిపండు ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు కూడా వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా పాలు చల్లగా అయిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇవి హెల్త్కు చాలా మంచిది. పిల్లలకు రోజు పెట్టడం వల్ల ఫ్రూట్స్, పాలు, పోషకాలు మంచిగా అందుతాయి, బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్కి మెయిన్గా మనకు కావాల్సింది కస్టర్డ్ పౌడర్ కంపల్సరీ ఉండాలి, ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి, చిక్కటి పాలు ఉండాలి. ఫస్ట్ పాలు బాగా వేడి చేసుకొని
తర్వాత పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకొని, మరిగిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ మొత్తం వేసుకొని స్టవ్ బంద్ చేసి చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కంప్లీట్గా మనము ఫ్రూట్ సలాడ్ కంప్లీటెడ్.